కాంగ్రెస్లో చేరికలపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ పడగొడతాయని మాట్లాడుతుంటే మేము నిలబడతామంటూ నేతలంతా ముందుకొస్తున్నారని గుర్తు చేశారు ఆయన. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 10 ఏళ్లు ఈ ప్రభుత్వం ఉంటుందని వారంతా కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు రేవంత్. ఇయాల ఇంకా విస్తృతంగా విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు. అయిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా? ఇప్పుడు నన్ను కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరు. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఏమైనా తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా సార్, ఏదో కష్టపడుతాడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయనీకే ఏముంది చెప్పురు? నా అంగంతో ఏం రాదు, లాగంతో కూడా ఏం రాదు. ఏమిస్తాను నేను వాళ్ళకు? ప్రకాశ్ అన్నకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా? 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు? 3 నెలలు 6 నెలలు కాదు, 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. నిన్న మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువుని, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది.